ఎవరు పార్టీ లైన్ దాటినా చర్యలు. కొండా సుష్మిత వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీస్ ఇచ్చాం. అసలు అసలు విషయం ఏంటంటే కామెంట్ చేసింది ఎవరు, నోటీసులు ఇచ్చింది ఎవరికి? మరి మంత్రి కొండ సురేఖకు నోటీసులు ఎట్టిస్తారు మీరు? కొండ సురేఖ వ్యాఖ్యలు చేసిందా? కొండ సురేఖ బిడ్డ కొండ సుష్మిత రేవంత్ రెడ్డి మీద వ్యాఖ్యలు చేసింది. సో ఆమె కదా మరి నోటీస్ ఇవ్వాల్సింది మీరు. ఇక్కడ విషయం చూసుకుంటే మరి ఇక్కడ మరి బండి సంజయ్ ఉన్నాడు. బండి సంజయ్ కొడుకు తప్పు చేస్తే మరి బండి సంజయ్ మీద చర్యలు తీసుకున్నారా? సో ఇక్కడ రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల రెడ్డి తప్పు చేస్తే మరి రేవంత్ రెడ్డి మీద చర్యలు తీసుకుంటారా? దానికి సమాధానం చెప్పండి. మరి రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల రెడ్డి పెద్ద ఎత్తున స్కామ్ చేసిండు. టెస్సార్ యాక్టర్ అని చెప్పి ఆ కంపెనీ పేరు మీద ఒక షెల్ కంపెనీ పెట్టి ఆయన పెద్ద ఎత్తున మోసం చేసిండు, స్కామ్ చేసిండు. మరి రేవంత్ రెడ్డి మీద చర్యలు తీసుకుంటారా? రేవంత్ రెడ్డికి షోకాజ్ నోటీస్ ఇస్తారా? మరి దీనికి సమాధానం చెప్పాలి మహేష్ కుమార్ గౌడ్. దీనికి సమాధానం చెప్పాలి. ఆమె వివరణ తర్వాత చర్యలు ఉంటాయి. టికెట్ ఎవరికి ఇవ్వాలన్నది సిడబ్ల్యూసి నిర్ణయము. సో మహేష్ కుమార్ గౌడ్ మాత్రం పెద్ద బాంబు వేల్చిండు. సో టికెట్ నిర్ణయించే అధికారం ముఖ్యమంత్రికి లేదు, ఎవరికీ లేదు. ఓన్లీ సిడబ్ల్యూసికి మాత్రమే అధికారం ఉన్నది. వాళ్ళు నిర్ణయించిన వాళ్ళకి టికెట్ ఇస్తారు, ఎవరు నిర్ణయించినా అది చెల్లదని చెప్పి రేవంత్ రెడ్డి గాలి మాత్రం తీసిండు మహేష్ కుమార్ గౌడ్. రేవంత్ రెడ్డి గాలి తీసిండు, ముఖ్యమంత్రి గాలి తీసిండు. ఇక సో రేవంత్ రెడ్డి నువ్వు చెప్తే చెల్లదు, సీటు నీకు ఇస్తా ఆయనకి ఇస్తా అంటే నడవదు. ఇక ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిది కాదు, రేవంత్ రెడ్డి పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ. సో అది మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇక్కడ కొనసూలుగా చెప్తా ఉంది, నా కుమార్తె వ్యాఖ్యలకు నేనెలా బాధ్యురాలని? వాస్తవమే కదా, ఆమె ఎట్లా బాధ్యురాలు అవుతుంది? మరి ఆమెకేం సంబంధం? ఇది సహజ న్యాయ స్ఫూర్తికి విరుద్ధం. పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్కు మంత్రి కొండ సురేఖ వివరణ ఇచ్చింది. కాంగ్రెస్ నాయకత్వంపై, పార్టీ క్రమశిక్షణపై తనకు సంపూర్ణ గౌరవం ఉందని వెల్లడి. సీఎం రేవంత్ రెడ్డి ఇతర కాంగ్రెస్ నాయకులపై మంత్రి కొండ సురేఖ కూతురు కొండ సుష్మిత చేసిన వ్యాఖ్యలు అత్యంత బాధాకరమని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు. ఆమె వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. సుష్మిత కామెంట్లపై వివరణ కోరుతూ మంత్రి కొండ సురేఖకు షోకాజ్ నోటీస్ ఇచ్చామన్నారు. ఆమె నుంచి జవాబు వచ్చాక తదుపరి చర్యలు ఉంటాయన్నారు. ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డికి కూడా నోటీస్ ఇచ్చినట్లు చెప్పారు. గురువారం ఆయన నిజామాబాద్లో మీడియాతో మాట్లాడారు. పార్టీ లైన్ దాటి ఎవరు మాట్లాడినా క్రమశిక్షణ ఉల్లంఘన కిందికి వస్తుందని, ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు ఉండదన్నారు. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న కొండ సురేఖ సీనియర్ నాయకుడైన చిన్నారెడ్డిపై అమితమైన గౌరవం ఉందని, పార్టీ విధానాలను ఉల్లంఘిస్తే యాక్షన్ తప్పదన్నారు. ఎవరికి వారే ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించుకోవడం తప్పేనని, ఎన్నికల్లో ఎవరికి అవకాశం ఇవ్వాలన్నది సిడబ్ల్యూసీ నిర్ణయిస్తుందన్నారు. పార్టీ అభ్యర్థులను ఎవరు ప్రకటించినా చెల్లదన్నారు. 22A భూముల విషయంలో హరీష్ రావు బీఆర్ఎస్ నాయకులు అనవసరంగా రాధాంతం చేస్తున్నారని మహేష్ విమర్శించారు. సో రాధాంతం కాదు వాళ్ళు చేసింది, వాళ్ళు ఆ రాధాంతం చేస్తేనే ఈరోజు ఆ స్కామ్ బయటపడ్డది.